హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు రీడింగ్ లో మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మనం చూస్తామండి. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు. సో ఈరోజు మీ లైఫ్లో అసలు ఎలాంటి సడన్ చేంజెస్ రాబోతుంది, ఈ పర్సన్ వస్తారా లేదా మీ లైఫ్లో ఇంకా వేరే అదర్ సిచ్యువేషన్ ఏమైనా రాబోతుందా, అది ఏ విధంగా ఉండబోతుంది మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నామండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఏదైతే మెసేజెస్ రెజల్ట్ అవుతున్నాయో అవి తీసుకోండి. ఒకవేళ రెజల్ట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకా రీడింగ్ స్టార్ట్ చేస్తాను. మీ లైఫ్లో ఎలాంటి సడన్ చేంజెస్ రాబోతున్నాయి, యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అసలు చూస్తాం. Four of Pentacles, Seven of Cups, Knight of Pentacles, the Empress, Ace of Swords, Five of Cups, Nine of Cups, Knight of Swords, the Magician, King of Cups, Five of Swords, King of Wands. 2 కార్డ్స్ వచ్చాయండి, తీసుకుందాం. ద స్టార్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మనకు? స్ట్రెంగ్త్. ఈ కార్డ్స్ చూస్తుంటే మనకు, నేను స్టార్టింగ్లో చెప్పాను, మీ లైఫ్లో సడన్ చేంజెస్ ఏంటిదంటే మీకు మీరే చేంజ్ చేసుకోవడం లాంటిది చూపిస్తుంది అన్నమాట. ఓకే, మీరు ఆల్రెడీ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ అండి. చాలా బాగుంటారు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఫీమేల్ అయితే చాలా అందంగా ఉంటారు. ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది మనకి. మేల్ అంటే చాలా హ్యాండ్సమ్గా ఉండడము, మీ బాడీ మీరు ఫిట్గా ఉంచుకోవడము అండ్ 6 feet అలా ఉండడం అనమాట. చాలా బాగుండడం అనమాట మీరు. ఓకే, నిజం చెప్పాలి అంటే మీరు చాలా ధైర్యం కలిగిన వ్యక్తి అండ్ మీ జీవితం ఏంటో మీరేంటో మీకు తెలుసు అనమాట. కానీ ఒక పర్సన్ విషయంలో మీరు ప్రతి ఒక్కటి పక్కకు పెట్టేసి ఈ పర్సన్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారనమాట. అలాంటి పర్సన్ మీరు అనుకుంటే తనకంటే మంచి మంచి మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ ఇంకా తనకంటే బెటర్ పర్సన్ కూడా మీ లైఫ్లో వస్తారు. కానీ మీరు ఈ పర్సన్కి ఇక్కడ కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది. మీ మనసులో ఉన్న పర్సన్ తన ముందు ఆప్షన్స్ వస్తే చాలు తను వెళ్ళిపోయే పర్సన్ లాగా చూపిస్తుందండి. తనలో ఏదో కన్నింగ్ నేచర్ కానీ ఈ పర్సన్ ఏదో మీ వీక్నెస్ ఏంటో ఈ పర్సన్కి అర్థమయ్యే మీతో మైండ్ గేమ్ ఆడుతూ ఉండడం కానీ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ కార్డ్స్ ప్రకారం మాత్రం మీరు స్ట్రెంగ్త్ అవుతున్నారు. మీ లైఫ్లో న్యూ లవ్ లాంటిది కూడా రాబోతుందండి. అండ్ మీరే ఏదో ఎండ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీకు మీరే చాలా చేంజ్ అవుతున్నారనమాట. స్ట్రెంగ్త్ అవుతున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు. అండ్ మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ ఉంది, మిమ్మల్ని ఒక విషయం పదే పదే హర్ట్ చేస్తుంది అంటే దానిని మీరు ఎండ్ చేసుకోబోతున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్ ఒక కొత్త వేలో స్టార్ట్ చేస్తున్నారు. మీ లైఫ్ని మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఏస్ ఆఫ్ కప్స్. కొంతమందికి ఇక్కడ మీ లైఫ్లో ఏదో న్యూ పర్సన్ రావడం చూపిస్తుంది. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా రావడం అయితే చూపిస్తుందండి. ఓకే,
మేబీ పర్సన్ ఏదో మీతో రిలేషన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీ మీద మీరు ఫోకస్ చేయడము అండ్ మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకొని మీ కెరియర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయడము అండ్ ఇంటర్వ్యూస్ కోసం మీ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడము అండ్ అలాగనమాట. అలా తెలుసుకుంటున్నారు, మీ జాబ్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు అంటే ఆ విషయాలన్నీ పర్సన్కి తెలుస్తున్నాయండి. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. మేబీ మీరు అదర్ పర్సన్కి ఏడ కనెక్ట్ అవుతారో ఏమో అనే భయం ఈ పర్సన్కి పట్టుకుందండి. నిజం చెప్పాలి అంటే మీరు పరిస్థితులన్నీ తలకిందులు చేసేసారని చెప్పొచ్చు. ఈ పర్సన్ అనుకున్నది ఏంటిది, మిమ్మల్ని తన కంట్రోల్లో ఉంచుకొని మీ వీక్నెస్ పట్టుకొని తను ఎన్నన్నా సరే తన దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళరు, తన వెంబడే పడతారు, తనతోనే ఉంటారు. తను ఏం చేసినా సరే, తను మిమ్మల్ని తిట్టినా అండ్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా అలాగనమాట. తను ఎంత మైండ్ గేమ్ ఆడినా తనని మీరు వదిలిపెట్టరు అనే కాన్ఫిడెన్స్ని మీరు చంపేశారనమాట. మీ లైఫ్ గురించి మీరు ఇంకా ఫోకస్ చేస్తున్నారనమాట. ఓకే, ఇలాంటి పర్సన్ గురించి ఎందుకు ఆలోచించాలి అనే విధంగా మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదో జరిగిందండి. సో మీ మీద మీరు ఫోకస్ చేయడము, మీ ముందు చాలా ఆప్షన్స్ రావడము అండ్ ఇంకా కొత్త కొత్త పర్సన్స్ మీకు పరిచయం అవ్వడం, ఒక ఫ్రెండ్ రూపంలో కూడా కావచ్చండి. ఓకే, అదర్ పర్సనే ఉండాల్సిన అవసరం లేదు, ఒక ఫ్రెండ్ లాగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అలాగనమాట. ఏదో న్యూ బిగినింగ్ లాంటిది జరుగుతుందండి. ఓకే, మీకు ఎంతైతే రెజ్యూట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. ఒకవేళ మీరు కెరియర్ పరంగానే సర్చ్లో ఉన్నారు అంటే అలాంటి పర్సన్ని మీరు కలుస్తూ ఉన్నారు అంటే మీ పర్సన్కి భయం మొదలవుతుంది అనమాట. ఈ పర్సన్కి మీ మీద పొసెసివ్నెస్ వస్తుందన్నమాట. ఇంకా తనని మర్చిపోతారేమో, అదర్ పర్సన్ ట్రాప్లోకి వెళ్ళిపోతారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారు. ఇంత మంచి పర్సన్ని తను ఏ విధంగా మిస్ అవ్వలేరు కదా. తను ఏమనుకున్నారు, మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలి, కంట్రోల్ చేస్తూ ఉండాలి అండ్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉండాలి. తను మాత్రం తన లైఫ్లో హ్యాపీగా ఉండాలి. మీకు మనశ్శాంతి లేకుండా అయితే చేశారండి ఈ పర్సన్. ఓకే, మీరు అదర్ పర్సన్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు, వారు ఎవరైనా ఉండొచ్చు అండి, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, వారితో కూడా మీరు క్లోజ్గా ఉన్నారు అంటే ఈ పర్సన్కి చాలా పొసెసివ్నెస్ వస్తుంది మీ మీద. తన మనసులో తను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి. మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ ముందు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అని అనుకుంటా ఉన్నారనమాట ఈ పర్సన్. మీ లైఫ్లోకి కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి మీ న్యూ పర్సన్ కూడా రావచ్చండి. ఓకే, కొంతమందికి పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ అయితే వస్తారండి. ఓకే, వారితో మీకు న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుంది అనమాట. కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుంది అండ్ ఆ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవ్వడము అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని మీరు కోరుకున్నారో అలాంటి పర్సన్ని మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి మాత్రం మీ పాస్ట్ పర్సనే అతను చేంజ్ అయ్యి అండ్ మీరు ఇంకా మిస్ అవుతారేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ రావచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారు అండ్ మీరు చాలా అందమైన వారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ వెనుకల చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి కూడా. తనే మీతో మైండ్ గేమ్ ఆడడము, తనే మిమ్మల్ని సుటిపోటి మాటలు అనడము ఏదో జరిగిందనమాట. సో మీరు ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుందాం అనే టైంకి ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ టైంలో ఈ రోజు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. తనకి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు అండ్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారండి. కొంతమందికి మాత్రం యూనివర్స్ మీ పర్సన్ని తనలో ఏదో చేంజ్ చేసి మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ గురించి మీరు అంతకుముందు మీ ప్రేమంతా ఈ పర్సన్కి ఇవ్వాలి, తనని చాలా బాగా చూసుకోవాలి అనే టైంకి ఈ పర్సన్ మీ దగ్గర లేరండి. తను థర్డ్ పర్సన్తో ఉండొచ్చు లేదా మిమ్మల్ని కేర్ చేయకుండా అదర్ పర్సనే తన ముఖ్యం అనే విధంగా తను మాట్లాడి ఉండొచ్చు, వారి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని మాట్లాడి ఉండొచ్చు అలాగనమాట. ఓకే, మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారనమాట వారి లైఫ్లో మీరు ఉన్నట్టుగా. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తామండి. మీరు దూరం వెళ్తారేమో అనే భయం ఈ పర్సన్కి మొదలైంది అని చెప్పొచ్చు. ఎమోషనల్ అవుతున్నారు కానీ బయటకు చెప్పకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట తను. ఓకే, కప్స్కి క్లారిఫికేషన్, స్లీప్లెస్ నైట్స్.
మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. దాని వలన ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారండి. మీ ముందు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కదా, తనకంటే మంచి పర్సన్స్ రావడం కానీ, అండ్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కానీ, రిచ్ పర్సన్ కానీ, తనకంటే బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. దాని వలన ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, టెన్షన్, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ద ఎంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడ్డారు. ఇక్కడ ఈ పర్సన్ వీపుకి చూడండి 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ 10 స్వార్డ్స్ ఈ పర్సన్ వీపుకి కుచ్చుకొని ఉన్నాయి. మీరు భరించినంత బాధ ఈ పర్సన్ పెట్టి ఉన్నారు మిమ్మల్ని. తన వలన మీరు చాలా హర్ట్ అయి ఉన్నారండి. ఈ పర్సన్ ఇన్మేచ్యూర్ తనమా లేదా ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది, ఇన్మేచ్యూర్ తనం ఉంటుంది. ఏంటంటే ఫ్యూచర్ అంటే ఈ పర్సన్కి తెలియదు అనమాట. అలాంటి పర్సన్ వలన మీరు చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు. అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు. చాలా పెయిన్ క్రాస్ చేసిందండి ఈ పర్సన్ మాటలు కానీ తన చేతలు కానీ. సో చాలా బాధ నుంచి మీరు చాలా లెసన్స్ నేర్చుకొని ఇప్పుడు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట మీరు. ఓకే, మీరు అనుకున్న లైఫ్ మీకు ఉందన్నమాట ప్రజెంట్ టైంలో. ఓకే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. 9 ఆఫ్ పెంటికల్స్. మీరు అనుకున్నంత మనీ బెనిఫిట్స్ ఉంది మీకు, అండ్ మీకు చాలా మందికి మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుందండి. ఓకే, అండ్ కెరియర్ పరంగా మంచి సక్సెస్ కూడా సాధిస్తూ ఉన్నారనమాట మీరు మన రీడింగ్ చూసేవారు. ఓకే, మీ వర్క్లో మీరు బిజీ అయిపోతున్నారు అండ్ మీ ఫోకస్ అంతా కెరియర్ మీదనే ఉంది. ఇంకా పర్సన్ మీద నుంచి మీ ఫోకస్ అంతా తీసేస్తున్నారనమాట. మీరు అనుకున్నంత మంచివారు ఎవరు లేరు ఈ లోకంలో అనే విధంగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు కదా, సో మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్కి ద ఫుల్ కార్డ్. ఈ పర్సన్ మీ విషయంలో తను ఏదో రిస్క్ తీసుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తన ఆలోచన అయితే ఉందన్నమాట ఈరోజు. ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ కప్స్. మళ్ళీ రీయూనియన్ అండి. ఈ పర్సన్ మీకు ఏదో ప్రపోజ్ చేయాలి అనే విధంగా తను మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్కి మీ ఐస్ అంటే ఇష్టం అని కానీ, అండ్ మీ మాటలు అంటే తనకి చాలా ఇష్టం అని కానీ, మీ వాయిస్ అంటే ఇష్టం అని కానీ తను ఎప్పుడైనా మీతో చెప్పి కూడా ఉంటారండి. ఓకే, ద మెజిషియన్ కార్డ్ వచ్చి ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ కార్డ్స్ వచ్చేసి మీ పాస్ట్ పర్సనే మీ గురించి చాలా స్ట్రాంగ్గా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి. ఈ రీడింగ్ చూసిన వారికి మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం కోరుకుంటా ఉన్నారనమాట. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి. అన్ని రీయూనియన్ కార్డ్సే ఉన్నాయండి, ఇంకా నాకు వేరే అర్థం అయితే రావడం లేదు. ఓకే, ఇక్కడ మొత్తం రీయూనియన్ కార్డ్సే వస్తున్నాయి, నేను రీయూనియన్ అనే చెప్తున్నాను. ఓకే, మనకు కార్డ్స్ ఏదైతే చూపిస్తుందో అది మనం చెప్పాలండి, షుగర్ కోటింగ్ లాంటిది చెప్పకూడదు. ఓకేనా, మేబీ పర్సన్ ఫీలింగ్ ఈ విధంగా ఉండొచ్చు. తనకి మీరు చాలా గుర్తుకు రావడం జరిగి ఉంటుంది. ఏదైనా సిచ్యువేషన్లో తను హర్ట్ అయిన పరిస్థితి ఏదైనా ఉండొచ్చు తన లైఫ్లో. ఈ పర్సన్ ఎప్పుడు నన్ను హర్ట్ చేయలేదు, తను చాలా మంచివారు అనే విధంగా మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకోవడం కూడా జరిగి ఉంటుంది. ఈరోజు మళ్ళీ మీతో న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఏదో సర్కిల్ ఎండ్ అయిందండి, ఒక కొత్త సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, మీరు చాలా మొండివారు అనే విధంగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మీకు చాలా కోపం ఉంటుంది అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ రిలేషన్ వచ్చేసి రీబర్త్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ సొసైటీ గురించి కూడా ఆలోచిస్తారండి, ఎక్కువగా సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ తనకి మీ మీద వేరే ఒపీనియన్ ఉందండి ఈ పర్సన్కి, అంటే లస్ట్ ఫీలింగ్ లాంటిది చూపిస్తుందండి. ఓకే, ఏదో లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, అది చాలా ఉందన్నమాట తనకి. మిమ్మల్ని మర్చిపోవడానికి తన అదర్ పర్సన్తో మాట్లాడుతూ ఉండడం కానీ, అక్కడ హర్ట్ అవుతూ ఉండడం కానీ, మీ ఎంత మంచి రెస్పాన్స్ అక్కడ ఉండడం లేదు ఈ పర్సన్కి. సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మళ్ళీ మీరే తన జీవితం, తన సర్వస్వం, తన ఊపిరి అనే విధంగా తను ఏదో
కొటేషన్స్ లాంటిదన్నమాట. తన మనసులో అలాంటి ఫీలింగ్ ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, అండ్ ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు, ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఏంజల్స్ గైడెన్స్, లిస్టన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది వినండి అని చెప్తున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవించబోతున్నారు అని చెప్తున్నారండి. ఓకే, రొమాన్స్ అనేది మీ జీవితంలో వస్తుందంట. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారు, రొమాన్స్ వస్తుంది, మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవించబోతున్నారు. మీ ఇంట్యూషన్ చెప్పింది వినండి. వారు చెప్పింది వీరు చెప్పింది అది ఇది అనుకుంటా ఉండకుండా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది వింటూ ఉంటే మీ లైఫ్లో మీకు ఏదో చేంజెస్ లాంటిది రాబోతుంది అనమాట. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వెయిట్ అని చెప్తున్నారు. యు ఆర్ ఏ రెడీ, దేనికైనా రెడీగా ఉండండి అండ్ ట్రస్ట్, నమ్మకాన్ని ఉంచండి అని చెప్తున్నారండి. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీరు రీడింగ్ చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్, ద గార్డెన్ అండ్ ద గేట్. తను ఒంటరిగా ఉంటున్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి ఏదో రొమాన్స్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టు ఉందండి మీతో. మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్ ఉండడం మీ పర్సన్కి, మళ్ళీ మీ లైఫ్లోకి రావడము. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేయాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నారండి. మీ గురించి తను ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముల్. థర్డ్ చక్ర బ్యాలెన్స్లో లేదండి. మీరు కొంచెం లైట్ ఎల్లో కలర్ అలాంటిది యూజ్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీరు అనుకున్నంత మనీ ఫ్లో మీకు ఉండబోతుంది అనమాట. అండ్ మీరు చాలామంది స్ట్రెంగ్త్ అవుతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, ఏ రాశి పర్సన్ అయినా ఏ ఏజ్ పర్సన్ అయినా చూడొచ్చు అనమాట. ఓకేనా? మళ్ళీ అడుగుతారు కదా, రాసులు చెప్పామే అనుకోండి ఈ రాశి పర్సనే చూడాలా మేడం అని అడుగుతున్నారు కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. ఏ ఏజ్ పర్సన్ అయినా ఎలాంటి రాశి పర్సన్ అయినా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మెసేజ్ అయితే ఎక్కువగా నాకు కొన్ని రాసులు చెప్తానండి, మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి. రెజనేట్ అవ్వలేదు అంటే మీకు రీడింగ్లో ఉన్న స్టోరీ రెజనేట్ అవుతుంది అంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకేనా? ఈ రాశులలో ఉన్న పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజనేట్ అవుతుంది అంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.